యమ్మ చదువురానోడు నువ్వెట్లా పాసినారా మధు? హాల్ టికెట్ నంబర్ కరెక్ట్ రాసి. చదువు రాని వాడు ఇంత పశువు. ఇక్కడ చదువు చెప్పేటోడు ఇంత పశువు. ఈ ప్లేస్ మాది, లేస్తే మేము కూర్చుంటాం. ఈ బెంచ్ మీద నీ నేమ్ రాసి ఉందా? ఆమె హెయిర్ స్టైల్ చూడరా, డిట్టో ఇషక్ జాదాలో పరిణితి చొక్కలెక్కుంది. ఏమన్నా మా ఊర్లో కూడా రోయల్ అమ్ముకుని ఆమె సేమ్ డిట్ అట్టనే ఉంటది. మంట పెట్టకరా, నా హార్ట్ ఇది. అరే అది హార్టా సులభ్ కాంప్లెక్స్ లేడీస్ టాయిలెట్ ఎంతమంది వచ్చి పోతుంటారు వాళ్ళకి. హాయ్ హాయ్. హాయ్ అక్కడ చూడు. చెప్పండి సార్. హలో సార్, ఇలా నా నంబర్ చేంజ్ చేశాను, ఇది నా కొత్త నంబర్, సేవ్ చేసుకోండి. ఏమైనా అప్డేట్స్ ఏమైనా ఉంటే పంపించండి. ఇంతకీ మీ పాత నెంబర్కి ఏమైంది సార్? అంటే మీ కోచింగ్ సెంటర్ ఫీజు కట్టడానికి కూడా దగ్గర అప్పు చేశాను, ఆడు ఫోన్ చేసి చంపేస్తున్నాడు, అందుకే నంబర్ చేంజ్ చేసేసా. నాకు అర్థమైందిరా, అమ్మాయిలకి మంచి చదువు మంచి ఉద్యోగం బాగా డబ్బులు ఉంటే చాలు. అదే ఆంటీలకి మంచి మనసు ఉంటే సరిపోతుంది. ఆంటీ నైట్ వేసుకొని వచ్చిందిరా. వాళ్ళు చూడరా ఎంత క్యూట్గా ఉన్నారు. క్యూటా? వాళ్ళని చూడరు ఎట్లున్నారు. వాడేమో చెడ్డి వేసుకొని వచ్చిండు, అదేమో నైట్ వేసుకొని వచ్చింది. వాళ్ళని పెట్టి సినిమా తీరా, చెడ్డి యువకుడు నైట్ యువతి అని.